సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రాము యాదవ్ అని చెప్పి స్టూడెంట్స్ గురించి అవ్వచ్చు, అట్లాగే కాలేజీల గురించి కూడా అన్ని కాలేజీల దగ్గరికి వెళ్ళి గొడవలు చేస్తూ పండుగల రోజు కాలేజీలు ఏంటి పిల్లలకు పండుగలు పెట్టరా అని చెప్పి కూడా ఈ స్టూడెంట్స్ తరపున ఇది వెళ్ళి పోరాటం చేస్తున్నారు. ఏంటి ఇదంతా కూడా? ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ఇబ్బంది ఉంది. ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు పిల్లలకి చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఫుడ్ చక్కగా లేదు, హాస్టల్లో బ్లడ్ చక్కగా లేదు. నేను మొన్న ఒక చిన్న పిల్లల స్కూల్కి పోయినా, ఏది గురుకుల స్కూల్కి పోయినా, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తే తెలుసా, అన్న మాకు బాత్రూమ్ ఉంది కానీ బాత్రూమ్కి డోర్స్ లేవని చెప్పి పరిస్థితికి మనం ఉన్నాం. ఇప్పుడు స్కాలర్షిప్లు లేవు. ఇప్పటి వరకు నిన్న డేట్లో మా తెలిసిన ఒక పిల్లగాడు నాకు ఫోన్ చేసి అన్న మాకు డిగ్రీ అయిపోయింది, అది ఎంబీఏకి మొన్న ఐసెట్ రాసిన వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినాయి. ఎంబీఏ చేద్దామని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిగ్రీ కాలేజ్కి వెళ్తే వాడు ఇవ్వలేని పరిస్థితి. స్కాలర్షిప్లు వస్తే లేవు, నీకు నీకు మొత్తం 20,000 ఫీజు కట్టు, నీకు స్కాలర్షిప్లు నీకు ఆ మొత్తం సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పి డిమాండ్ చేస్తుండ్రు. ఆ పిల్లగాడు చదువుకోవాలా లేకపోతే జాబ్ చేసుకుంటూ బతకాలా? అలాంటి వాళ్ళ కడుపు కోత మొత్తం చూసి నేను ముందుకు వచ్చిన. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి ఇలాంటి మన తెలంగాణలో ఏ విద్యార్థికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా 100% ఈ రాము యాదవ్ మా తెలంగాణ జాగృతికి వెళ్ళి నేను ముందలుంటా. ఎందుకంటే చాలామందికి పోతలేరు కాలేజీ వాళ్ళకు అన్ని కొన్ని ఆర్గనైజేషన్లు ఏం చేస్తున్నాయంటే కాలేజీ వాళ్ళతో టైఅప్ అయిపోతున్నాయి. విద్యార్థులు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాని పరిస్థితి. ఏ విద్యార్థి ఒక మెసేజ్ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ విద్యార్థులందరూ కూడా మీకు ఎట్లా కాంటాక్ట్ అవ్వచ్చు? నాకు ఈ విద్యార్థులందరూ ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ చేస్తే 100% వాళ్ళకి నేను స్పందించి ఆన్ ద స్పాట్ వాటి మెసేజ్ చేసిన 20 minutes స్పందించి వాళ్ళ కాలేజీకి పోయి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సో చివరిగా లాస్ట్గా ఒక ప్రశ్న అయితే, కవితని ఏపీలో ఉన్నటువంటి షర్మిలతో పోలుస్తున్నారు, దానికి ఏం చెప్తారన్న? అవన్నీ బేకార్ మాటలే. కవితక్క ఇక్కడ, షర్మిలమ్మ ఇక్కడ. కవితక్కకున్న ఉద్యమ స్ఫూర్తి, కవితక్కకున్న టాకీ పవర్ వాళ్ళకున్నదా? అవన్నీ ఉత్తి మాటలు, ఏదో వీళ్ళకి చేతగాక వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఇవన్నీ సోషల్ మీడియాలో ఇవన్నీ ట్రెండింగ్ చేసే విధవాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇప్పుడైనా మానుకోండి. కవితక్క ఒక పులిబిడ్డ. కవితక్క మాటలు, కవితక్క చేసే ప్రతి ఒక్క పని తెలంగాణకు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు నేను ఎక్కడికైనా వెళ్తాను, కవితక్క దగ్గరికి వస్తే మాత్రం నేను ఎంత దూరమైనా వెళ్తానని అంటే ఏం చేస్తారు అనుకోవచ్చు? 100%. నేను పుట్టి వెళ్ళిందే ఓల్డ్ సిటీ బిడ్డని. నాకు మొత్తం నేను అప్పట్లో ఉద్యమం చేసి లాఠీ చార్జ్ దెబ్బలు తిని మస్తు విధాలుగా నేను ఉన్నా. ఇక మా వాడిని ముందుకు రావస్తాయి, అంతేమీ చేయమంటే. అన్న ఇగో చూడు, ఇప్పుడు కూడా ఒక అబ్బాయి ఫోన్ చేసిండు. తమ్ముడు ఏమేం తమ్ముడు హాలిడే ఇస్తలేరా? ఏ కాలేజ్ మీది? ఈరోజు ఉందా మీ కాలేజు? రేపు ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది అన్న. సండే రోజు కూడా ఇట్లా పెట్టలేదు అన్న. రేపు నిమజ్జనం ఉందన్న, కనీసం నిమజ్జనం పోతాం అన్న. మేము సండే రోజు ఓకే, మేము సండే రోజు కూర్చుంటాం క్లాస్ లో. మాకు రేపు గణపతి పోతున్నది, మాకు నిమజ్జనం పోవాలన్న. రేపు కూడా మీకు హాలిడేస్ ఇస్తలేదు కదా? హాస్టల్ అమీర్ చేసుకోవాలరా అన్న? చెప్పాలంటే వినాయక చవితి కూడా ఇవ్వలే అన్న. ఆ రోజు పెట్టిండ్రు. ప్లీజ్ అన్న నువ్వు. సరే మీరు ఏమి ఇబ్బంది పడకుండా 100% మీ కాలేజ్కి నేను వస్తాను, సరేనా? రేపు మార్నింగ్ 10 o'clock నీకు వస్తున్నా, సరేనా? తెలుసు, నాకు ఐడియా ఉంది. రైట్ బాయ్. సో చూస్తూ ఉన్నారు, రాము యాదవ్కి చాలామంది కూడా విద్యార్థులు కాల్ చేసి మీకు కాలేజ్లో అట్లాగే స్కూల్స్లో కూడా మాకు ఫెస్టివల్స్ రోజు అవ్వచ్చు, అట్లాగే హాలిడే ఉన్నా కూడా సండే రోజు కూడా మాకు కాలేజీలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము అసలు మాకు హాలిడేసే ఇవ్వట్లేదు అని చెప్పి రాము యాదవ్ కాల్ చేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పని అంతా కూడా నేను చేస్తున్నా అని చెప్పి కూడా ఆయన చెప్పుకునే సందర్భం మనం చూడొచ్చు.